ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. దేవరా మూవీ ఎలా ఉండబోతుంది? దేవరా మూవీ సూపర్ హిట్ ఉంటుంది. పబ్లిక్ టాక్ ఆల్రెడీ సినిమా రాకముందే పబ్లిక్ టాక్ బాగుంది. టికెట్లు కూడా ఎక్కడ దొరకట్లేదు. ఒక డమ్మీ థియేటర్లు అయినా సరే టికెట్లు లేవు, మల్టీప్లెక్స్ అసలు లేవు. కొన్ని దీనివల్ల సినిమా కొన్ని ఆగిపోయింది. తెలుగు మూవీ అనేది చాలా గొప్ప చరిత్ర. ఇంతకుముందు థియేటర్లో ఆ సినిమాకు చూసినా పబ్లిక్ లేరు. ఎన్టీఆర్ అంటే కానీ పబ్లిక్ ఎగబడుతున్నారు. ఎన్టీఆర్ అంటే గొప్ప. ఎన్టీఆర్, బాలకృష్ణ మైను. మిగతా అంతా హీరోలంతా ఉన్నారు కానీ వాళ్ళ గురించి గొప్పగానే ఉంటుంది, పర్వాలేదు, అందరూ బరాబరే. నందమూరి కాందాన్ అంటే గొప్ప. అయితే మీరు ఫ్యాన్స్? మేము నందమూరి ఫ్యాన్స్. మళ్ళీ కొట్టాల శివ ఎలా చేశారు సినిమా? కొట్టాల శివ అంటే హైలైట్. ఇంతకుముందు జనతా గ్యారేజ్, ఇంతకుముందు ఆచార్య సినిమా కూడా వచ్చింది, అటర్ ఫ్లాప్ అయింది, ఫెయిల్ అయిపోయింది కదా. దాని గురించి చెప్పాలా? వాళ్ళంటే ఆచార్య సినిమా స్టోరీ బాగానే ఉంది కానీ చెప్పేదానండి, స్టోరీ బాగానే ఉంది కానీ వాళ్ళు కొంచెం డైరెక్షన్ వల్ల పోయింది సినిమాది. స్టోరీ బాగానే ఉంది కానీ పోయింది సినిమా. ఇప్పుడు బాలకృష్ణ ముసల్తనంలో బాలకృష్ణని కొంతమంది కూని చేశారు. చెప్పేదానండి, బాలకృష్ణని కొంతమంది కూని చేశారు. ఇప్పుడు ముసల్తనంలో బాలకృష్ణ నంబర్ 1. ఇప్పుడు దీంట్లో హీరోని శ్రీదేవి బిడ్డే జానీ కపూర్ ఎలా చేసింది? అదైతే మనకు చూడలేదు కానీ పాటల్లో అయితే చూసారు కదా, పాటలు చూడొచ్చు. పాట గిట్ల చూశాను కానీ ఎట్లుంది జానీ కపూర్? కొంచెం పర్ఫెక్ట్గా పర్వాలేదు, బాగానే ఉంది. ఎన్టీఆర్ అంతా ఎన్టీఆర్ అంతా లేదు కానీ ఎన్టీఆర్ ఎక్కువ. అంతా జర సెట్ అయిందా? సెట్ అయింది. శ్రీదేవి బిడ్డ ఫైట్లు ఎలా ఉండబోతుంది? ఫైట్లు అంటే హాలీవుడ్ బాలీవుడ్ మించిపోయింది. హాలీవుడ్ బాలీవుడ్ ఒకటే, బాలీవుడ్ మించిపోయింది చెప్తున్నా కదా. బాలీవుడ్ేనా? బాలీవుడ్ కాదు, హాలీవుడ్ మించిపోయింది. వాళ్ళు ఒకప్పుడు గ్రాఫిక్స్ పెట్టేటోళ్ళు, జెమ్స్ బాండ్ సినిమాలు అవన్నీ బాలీవుడ్లో పెట్టేటోళ్ళు. ఇప్పుడు మనం తెలుగులో పెడుతున్నాం. తెలుగు ఇండస్ట్రీ అనేది ఇండియాలోనే నంబర్ 1 ఇది అయిపోతుంది, ఫేమస్ అయిపోతుంది సినిమా ఇండస్ట్రీ. సినిమా సూపర్ ఉంటుంది, మొత్తానికే బాగుంటుంది. ఎన్ని రోజులు నడుస్తుంది సినిమా? ఎన్ని రోజులు నడుస్తుంది అంటే ఓపిక ఉన్నంత రోజులు, 50 రోజులు కానీ.